రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శృంగేరి మహాసంస్థానం ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం వేద సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న దాదాపు 300 మంది వేద పండితులు హాజరయ్యారు. ఓపెన్ స్లాబ్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై శారదామాత విగ్రహానికి పూజలు నిర్వహించిన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. భారతదేశంలో కరోనా మహమ్మారి తర్వాత దేశవ్యాప్తంగా వివిధ సదస్సులు నిర్వహించాలన్న జగద్గురు శ్రీ శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థ మహాస్వామి ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పీఠాధిపతి అధికారులు చెప్పారు. శివుడు అంటే వేదం. అందుకని ఈ లోకాలన్నీ కూడా లోకాల్లో ఉన్నటువంటి సకల ప్రాణిజాతము సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలి అంటే వేద మంత్రాలు పఠించబడుతూ ఉండాలి. వేదానికి సంబంధించిన మంత్రాలు ఉద్ఘోషింపబడుతూ ఉండాలి. అసలు ఆలోచించి చూసినట్టయితే వేదాల గురించి ఏం చెప్పినాయి అంటే సృష్టిలో ఉన్నటువంటి ప్రతి అణువును కూడా వేదమూలకముగానే బ్రహ్మదేవుడు సృష్టిని చేసినాడు అని స్పష్టంగా చెప్పబడ్డది. అంతా దివ్య సన్నిధానంలో భారతదేశం నలుమూల నుంచి వచ్చినటువంటి వేద పండితులు అంటే అన్ని వేద శాఖలు ఇవాళ భారతదేశంలో 8 వేద శాఖలు ఉపలభ్యమానంగా ఉన్నాయి. ఋగ్వేదం, అలాగే కృష్ణయజుర్వేదంలో 2 శాఖలు, శుక్లయజుర్వేదంలో 1 శాఖ, సామవేదంలో 3 శాఖలు, అథర్వవేదంలో 2 శాఖలు. ఈ అన్ని శాఖల పండితులు కూడా వచ్చి సర్వవేద శాఖ సమ్మేళనంగా ఆ స్వామివారి యొక్క సమక్షంలో జగద్గురువుల యొక్క అనుగ్రహంతో, జగద్గురువుల యొక్క ఆదేశంతో లోకక్షేమం కొరకు వేద